ఇద్దరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. సారీ విజయ్ గారు, సారీ గౌతమి. గౌతమి త్వరగా ఫ్రెష్ అవ్వు, టౌన్ వరకు వెళ్ళొద్దాం. ఎలాగైనా ఆపాలి, వాళ్ళ వెనకాలే ఫాలో అవుదాం. ఏమన్నా అంటే సర్వం మాయా అంటావు. నాకు ఇక్కడ సర్వమంగళం అయిపోతుంది. ఎందుకు టెన్షన్ అవుతావు వెంకటరత్నం? మన వాళ్ళు అక్కడ ఉన్నారులే, మనం ఏం చెప్పినా అది చేస్తారు. ఆహా, నీకంత నమ్మకం ఉంటే ఏది నాకు ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చెయ్యి చెప్తాను. ఫోన్ ఎత్తట్లేదు. వాళ్ళు తీరు మర్చిపోయి ఎక్కడికైనా వెళ్ళారేమో. థ్యాంక్స్. అక్కడికి రాని చుట్టాలు ఎంతమంది ఉంటే ఏం లాభం? వాళ్ళని మద్దతు చేయడం మీ వల్ల కాదు. పోనీ నీ వల్ల అవుతుందేమో, ట్రై చేయొచ్చు కదా. నా వల్ల ఓకే, ట్రై చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేస్తాను. గురి తప్పకూడదు మరి. అదే మరి, తప్పితే నీకు నాకు తేడా ఏంటుంటది? గుడ్ లక్. మీరేమో ఇక్కడ ఉన్నారు, వాళ్ళేమో అక్కడ బయలుదేరారు, మరి ఎలా సార్? ఇంతకాలం నుంచి మా గ్రూప్ లో ఉన్నావు, ఆ మాత్రం అర్థం చేసుకోవద్దు ఎలాగా? నేను ఇక్కడ ఉంటే ఏంటి, నా మనుషులు అన్ని చోట్ల ఉన్నారు. ఆగు, వస్తాను. వీడి సంగతి చూడరా. సరేరా. హలో సార్. ఎక్కడున్నారు నాయన రౌడీ ఫీలర్స్? చిన్న సెటిల్మెంట్ లో ఉన్నాం సార్. ఆ సెటిల్మెంట్ గురించి కాదు, ముందు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇది ఏం చేశారనుకో మీ లైఫ్లు సెటిల్ అయిపోతాయి. అది మ్యాటర్. ఏంటి సార్? ఏంటి సార్ ఏంటయ్యా, మీకేమన్నా భయం చేయడానికి ఫోన్ చేశాను అనుకున్నారేటి? ఓ బొడ్డోని మర్డర్ చేయాలి. చిన్న పిల్లోడినా? పిల్లోడు చిన్నోడే బాబు, కానీ ఆడ వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఎక్కడుంటాడు? ఇప్పుడే వాళ్ళ అమ్మా నాన్న బొడ్డోని తీసుకుని టౌన్కు బయలుదేరా. వాళ్ళ అమ్మా నాన్న టౌన్లోకి ఎంటర్ అవ్వకముందే టౌన్ బయటే వాళ్ళ అమ్మా నాన్న వదిలేసి బొడ్డోడిని వేసేయండి. వాడిని ఎలా సార్ పట్టుకునేది? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగానండి. నంది వెలుగు జంక్షన్ దగ్గర మీరు రేటింగ్ చేస్తా ఉండండి. అట్నుంచి టౌన్లోకి వచ్చే వెహికల్స్ అన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఈ లోపల నేను బండి నెంబరు, ఆ బొడ్డోడు ఫోటో వాట్సాప్ లో పంపిస్తా. ఆ బొడ్డోని జాగ్రత్తగా కనిపెట్టి ఫినిష్ చేసేయండి, అంతే. సింపుల్. అలాగే సార్, పని అయ్యాక ఫోన్ చేస్తాను. ఇదిగో బొడ్డోడు అని ఈజీగా తీసుకోమాకండి. మర్డర్ చేయలేదనుకో బట్టలు కూడా కొడేస్తాను. పొరపాటున మర్డర్ చేశారనుకోండి పేమెంట్ కూడా చాలా భారీగా ఉంటుందమ్మా. మీరు చెప్పింది ఎప్పుడైనా మిస్ చేసామా సార్? అందుకే కదా ఏరుకోరి మీకు చెప్పాను. అలాగే సార్, ఉంటాను. నువ్వు ఆగరా. రేయ్, 1 గంట టైం ఇస్తున్నాను. కిడ్నీ అమ్ముకోనైనా సరే నా డబ్బులు నక్కట్టు, లేదంటే చంపేస్తా. పోరా రారా. రేయ్, బండి నంది వెలుగు జంక్షన్ వైపు తిప్పు. సడన్ గా ఈ ప్రోగ్రామ్ ఏంట్రా? ఇంతకీ ఎవరు ఫోన్ చేసింది? వెంకటరత్నం సార్. ఒక్కడిని లేపేయాలంట. ఎవరిని?
డాడీని ఇప్పుడైనా చెప్పమనరా ఆ సర్ప్రైజ్ ఏంటో. తినబోతూ రుచి ఆడడం ఎందుకు? ఏం తింటున్నామో ముందే తెలిస్తే ఆ రుచి ఇంకా బాగుంటుంది కదా. కొన్ని అప్పటికప్పుడు తెలుసుకుంటేనే బాగుంటాయి. మీ డాడీ జగముండి రుద్రా, మన మాట అస్సలు వినరు. డాడీ ఏం చేసినా అది అద్భుతంగా ఉంటుందని మీ అమ్మకు చెప్పు రుద్రా. పిన్ని నిజంగా కన్ఫర్మ్ అంటావా? ఖచ్చితంగా చెప్తున్నానే, అందుకే. దానికోసం ఇంత దూరం రావాలా? ఇంట్లో కుదరినప్పుడు ఏం చేస్తారే మరి? బాబు, నువ్వు దిక్కులు చూడకుండా ఆటో నడపవయ్యా. ఆ ముందు వెళ్తున్న కారు మిస్ అవ్వకూడదు. పో. ఓకే మేడం. కారు మిస్ అవ్వకూడదా? కారులో ఉన్న కుర్రాడు మిస్ అవ్వకూడదా? వీళ్ళెవరో క్యాండిడేట్లా ఉన్నారు. నాకేదో భయంగా ఉంది పిన్ని. పాపం ఫీల్డ్ కొత్త అనుకుంటా. ఎంత దూరం వచ్చాక భయపడితే ఎలాగే? ఈవిడ ఎక్స్పీరియన్స్ లా ఉంది. దొరికిపోతావేమో. పోలీసులకు మామూలు ఇస్తే వదిలేస్తారులేమ్మా. అలా భయపడితే ఎలా నెగ్గుకొస్తావే తల్లి? అవునులే, ఈవిడిని డక్కాముక్కులు తిందో పాపం. ఇంకా రాలేదంట కారు. అదిగో చూడరా, అదే కారు, సేమ్ నెంబరు. పొద్దున్నే లేవంగానే చేసేది మార్నింగ్ వాకింగ్, సాయంత్రం కోర్టు నుంచి వచ్చిన తర్వాత చేసేది ఈవినింగ్ వాకింగ్. మధ్యలో ఈ పిచ్చి వాకింగ్ అంటే అనవసరంగా అసహ్యంగాను. ఇది వాకింగ్ గా సార్? టెన్షన్ 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 సార్. థ్యాంక్స్. ఇంకా ఆపుతావా? ఏమయ్యా ప్రియమైన పెద్దలాయరు, నాకు తెలియగడుగుతాను, నువ్వు కాలుగాలు బిల్లాగా అటు ఇటు అడ్డదిడ్డంగా తిరిగేసినంత మాత్రాన అక్కడ మద్రైపోద్దా? అదిగా సార్ నా టెన్షన్. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా. ఓ పని చేయవయ్యా, మీ మాతనే దివ్య దృష్టితో చూడమను. అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. మేము మానవ కళ్యాణమే చూస్తాం, మా దృష్టికి మర్డర్లు రావు. అబ్బా చా. అబ్బా, మీ చిలిపి ఫైటింగ్లు నేను లేనప్పుడు చేసుకోండి సార్. ముందు అక్కడ ఏం జరుగుతుందో ఫోన్ చేసి అడగండి. వాళ్ళని మన వాళ్ళు కనిపెట్టారో లేదో కనుక్కోండి సార్. ఇదిగో ప్రియమైన పెద్దలాయరు, ఎవరన్నా ఇద్దరు ప్రశాంతంగా పనిచేస్తున్నప్పుడు మధ్యలో ఏలు పెట్టి కలగకూడదయా, డిస్టర్బ్ అయిపోతారు. పనంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఆళ్లే ఫోన్ చేస్తారుగా మనకి. మీ అంత ప్రశాంతంగా నేను ఉండలేను సార్. నాకు నరాలు తెగిపోయేలా ఉన్నాయి సార్. అబ్బా ఫోన్ చేయండి సార్. అబ్బా డిస్టర్బ్ చేయొద్దన్నా ఫోన్ చేయమంటాడేంట్రా దేవుడు అన్నట్టు. నాకు తెలియగడుగుతాను, నీ మాత ఫోన్ చేసినప్పుడు ప్రశాంతంగా ఉన్నావు, మరి నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు డిస్టర్బ్ అయిపోయి నన్ను టెన్షన్ పెట్టేస్తావు? అబ్బా అందుకే సార్ నా టెన్షన్. సార్ ఒకసారి ఫోన్ చేయండి సార్. అబ్బా చేస్తాను లేవయ్యా, మరి చిన్నపిల్లల మారం చేయకు. మన నరసింహం లేడు, అత్మాను గుండె నొప్పి అంటాడు. నువ్వు గుండె నొప్పి రాకుండానే టెన్షన్ తో పోయేలాగున్నావు. ఆగు చేస్తాను.
హలో సార్. ఎరా రౌడీ ఫెలోస్ ఎక్కడున్నారు? వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్, ఫాలో చేస్తున్నాం. రే మీరు ఆల్రెడీ 24 అవర్స్ ఆన్లో ఉంటారా బాబు? వచ్చిన వాళ్ళు ఆన్లేనా? సరిగ్గా చూసారా? చూసాం సార్. రేయ్ 1-2 సార్లు బాగా చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని చంపేయండి. అలాగే సార్. చెప్పింది గుర్తుంది కదా? ఆ బొడ్డోడిని ఒకనే చంపండి. ఆ తల్లి తండ్రి ఆ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ని మనం ఫ్యామిలీ ప్యాకేజ్ మాట్లాడుకున్న తర్వాత మర్డర్ చేతురు కానీ అర్థమైందా? అర్థమైంది సార్. చూడండి అబ్బాయిలు, ఈ మర్డర్ మనకు చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో మనం చాలా మర్డర్లు చేయాలి. భవిష్యత్తులో మనం చేయబోయే మర్డర్లకి ఈ మర్డర్ చిన్న టెస్టింగ్ అన్నమాట. అంచేత ఛాన్స్ మిస్ అవ్వకుండా ఈ మర్డర్ పని కాదిచ్చేయండి. అర్థమైందా? అర్థమైంది సార్. చంపేసి ఫోన్ చేస్తాను సార్. ఇంకోసారి థ్యాంక్స్. పెట్టే ఫోను. మన యమదోతలో వాళ్ళని చాలా స్థితిగా ఫాలో అవుతున్నారంట. ఇప్పుడు అప్పుడు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఇదిగో లయ్యరు, నువ్వేమీ టెన్షన్ పడవాక. నువ్వు కూడా ఏమి టెన్షన్ పడకుండా ధ్యానం చేసుకో. ఇవాళ ఖచ్చితంగా మనం మర్డర్ పోనీ కొడుతున్నాం అనమాట. ఏమండి, వెళ్తున్న దారిలో ఎక్కడైనా మెడికల్ షాప్ ఉంటే కొంచెం ఆపండి. ఎందుకు గౌతమి? రుద్రకి డైపర్ వేయడం మర్చిపోయాను. వీడు మళ్ళీ తడిపేస్తే ప్రాబ్లం. సరే. పిన్ని స్లోగా వెళ్తున్నాడేంటి? ఒకవేళ డౌట్ వచ్చిందా? డౌటా? ఎందుకు వస్తుంది? డౌట్ కాదే, ఒకవేళ మంచి హోటల్ కోసం వెతుకుతున్నాడేమో. సూపర్, ఇప్పుడు బాగా క్లారిటీగా ఉంది. స్లోగా వెళ్తున్నట్టున్నారు. వాళ్ళు ఎలా వెళ్తే మనకెందుకురా? నువ్వు ఆటో చాటుగా వెళ్తుండు. ఇంత పెద్ద టౌన్ లో ఏ హోటల్ కి తీసుకెళ్తాడో ఏమో. ఏ హోటల్ అయితే ఏముందిలే, అన్నీ ఆడే చూసుకుంటాడు కదా. ఎక్కడికెళ్ళా మనం వదులుతావా ఏంటి? అవును, బేరం వదులుకుంటారా ఏంటి? కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పిన్ని. అవన్నీ నాకు వదిలేయి, నేను చూసుకుంటాను కదా. అంతేలే, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. బాబు, నువ్వు ఆ కార్నే ఫాలో అవ్వు. ఏమండి, కారపండి, అదిగో మెడికల్ షాప్. ఆటో ఆపు బాబు. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకుంటాను. మెడికల్ షాప్ లోకి వెళ్తున్నాడేంటి పిన్ని? మెడికల్ షాప్కి ఎందుకు వెళ్తారు? ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారమ్మా? పిల్లలు పుట్టకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటున్నాడేమో. ఆహా, అనుభవం అనుభవమే. ఏం చేద్దాంరా? నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి చూసొస్తాను. భలే ఉన్నారు ఇద్దరు, బాగా డబ్బున్నోళ్ళనే పట్టారు.
వాళ్ళు ఫాలో రాగౌతమి, షాప్ కి తీసుకొచ్చారేంటి? షాపింగ్ చేద్దామని. ఇప్పుడెందుకు షాపింగ్? చెప్తాను పద. బాబు, లేడీస్ వేర్ ఎక్కడ? పైన ఉంది సార్. పైన. పైన వెళ్ళండి. దిగువే దిగు. సరే పిన్ని. అతను వేస్ట్ అమ్మా. పైగా పక్కన పెళ్ళం కూడా ఉంది కదా, చాలా కష్టం. నేను ఇంకో బేరం చూపిస్తాను. బేరం ఏంటి? అయ్యో నీకు కొత్త కదమ్మా, పిన్ని గారికి అయితే అంతా తెలుసు. ఆ? నాకేం తెలుసు? పిన్ని గారు, నా కమిషన్ మర్చిపోకండి. కమిషన్ ఏంటి? పిన్ని గారికి తెలుసు మేడం. నాకేం తెలీదే. సరేనమ్మా, ఇద్దరికి బేరం కుదురుస్తాను. చెరో 20% ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మరీ ఎక్కువ అడగలేదమ్మా, రీజనబుల్ రేటే చెప్పాను కదా. నా వంతుగా రిస్క్ లేని మనుషుల్ని, రైడింగ్ జరగని హోటల్ని చూపెడతాను. నాకేం అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు పిన్ని? నాకు అర్థమైంది. ఏంటి? ఫైనల్ గా ఇద్దరూ కలిసి 30% ఇవ్వండి. చెరీ 15, ఇది పక్కా. ఏమంటారమ్మా? 30 ఎందుకురా, 50 తీసుకో. మీ కష్టం నాకెందుకు పిన్ని. రే, మేమెవరనుకుంటున్నావురా? నీ కళ్ళకి ఎలా కనపడుతున్నావు? పిన్ని, వీడి తొక్క తీసేయి. ఎరా చచ్చినోడా, ఎలా కనబడుతున్నాను నీకు? ఆ? నీ నోటి వచ్చినట్టు మాట్లాడతావా? చచ్చినోడా, చచ్చినోడా. చాటు ఎక్కితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? చచ్చినోడా. మొహానికి మారవాడిలా ముసుగేసుకోవే. ఎందుకు? వాళ్ళు మనల్ని గుర్తుపట్టకుండా ఉండడానికి. ఇంతకీ వాళ్ళెక్కడా? లోపలెక్కడ ఉంటారులేవే. అయినా వాళ్ళు హోటల్కి వెళ్తారని చెప్పావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందుకనే. అందుకంటే? అబ్బా, అందుకేనే ఫస్ట్ నైట్ కి. ఇక్కడ హోటల్లో అయితే అనుమానం వస్తుంది కదా, అందుకే ఈ మధ్య ఏటీఎం సెంటర్లలోనో ఇలాంటి షాపింగ్ మాల్స్ లోనో అలాంటి పనులు చేయడం ఫేమస్ అయిందే. నీకు చాలా తెలుసు పిన్ని. ఏదో మీ చిన్నాయన చెప్పినాళ్లే. ముసుగేసుకో, మనము ఎవరికి కనపడకూడదు. బాబు, ఒకసారి ఇలా రామ్మా. ఏం కావాలి మేడం? మాకి మంచి డ్రెస్సులు కావాలా? పైకి వెళ్ళండి మేడం. అక్కడ ఆడవాళ్ళ సెక్షన్ ఉంటది. ఉంటది మేడం. ఆజా ఆజా. ఎక్స్క్యూజ్ మీ, శారీ సెక్షన్ ఎక్కడ? అటువైపు అండి. ఓకే, రాగౌతమి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఒక మంచి ఎక్స్పెన్సివ్ శారీ ఒకటి చూపించండి. రీసెంట్ గా వచ్చిన న్యూ మోడల్, దానికి మ్యాచ్ అయ్యే శారీ చూపించండి. ఇప్పుడు నాకు శారీ ఎందుకండి? కట్టుకోవడానికి. ఇంట్లో బోలెడున్నాయి కదా. పండగ పూట కూడా పాత చీర కట్టుకుంటావా? ఇప్పుడు ఏ పండుగ ఉంది? రేపు నీ పుట్టినరోజు పండుగ ఉంది కదా. రేపు నీ పుట్టినరోజుకి ఓ మంచి చీర బహుమతిగా ఇద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. అర్థమైందా? నేనే మర్చిపోయిన నా పుట్టినరోజు మీకెలా గుర్తుంది? నిన్ను, నీకు సంబంధించిన దేన్ని కూడా నేను మర్చిపోను గౌతమి. ఇలా గుర్తు పెట్టుకుని
నాకు ఒక్కసారి కూడా ఏ ప్రెజెంటేషన్ ఇవ్వలేదు పిన్ని.